సన్నబియ్యం పంపిణీతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ఇంద్రాయలిలో ఎస్పీ కాలనీలో ఓ దళిత కుటుంబం ఇంటికి ఎమ్మెల్యే భోజనానికి వెళ్లారు. అనంతరం వారి కుటుంబంతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వం పెట్టిన అన్ని సంక్షేమ పథకాల్లో సన్నబియ్య పథకం అన్ని వర్గాల ప్రజల్లోకి వెళ్లిందన్నారు. సన్నబియ్యం మాకు అందరికీ వస్తున్నాయి. మేమందరం చాలా సంతోషంగా తింటున్నాం. ఇంతకుముందుకు రేషన్ బియ్యం వచ్చినప్పుడు నైట్ టైం మేము బాగా వండుకున్నప్పుడు అన్నం అప్పుడు చాలా మెత్తగా లబ్బర్గా ఉండేది. తినడం చాలా ఇష్టం ఉండకపోయేది మా అందరికీ. ఈ నెల నుంచి మాకు సన్నబియ్యం వస్తున్నందుకు మేము చాలా సంతోషంగా తింటున్నాం. ఊళ్ళో అందరూ కూడా సంతోషంగా ఉన్నాం. మాకు అందరికీ బస్ ఫ్రీ ఇచ్చిన ముందు మేము దానికి ప్రభుత్వం పెట్టే 10,000 కోట్లు 11,000 కోట్లు వృధాగా పోయేది. అంటే ప్రజలు తినక ప్రభుత్వం పీడిఎస్ సిస్టమ్ ద్వారా ఆ దొడ్డు బియ్యం ఇస్తుంటే గత కొన్ని ఏళ్ళ నుంచి దశాబ్దాల నుంచి ఆ పైసలన్నీ వృధా అయినాయి. మళ్ళా ప్రజలు పేదోడు కింది స్థాయి మధ్యతరగతోడు మళ్ళా ఆ బియ్యానికి మళ్ళీ సన్నబియ్యం కొనడానికి నెలకో 1200-1500 రూపాయలు మళ్ళీ ఇంటికి అయ్యేది. ఈరోజు ఈ పరిస్థితి చూసింది మరి ప్రభుత్వం. ముఖ్యంగా